ఈరోజు గోశాలలో ఆవులు గోసపడుతుంది. ఎందుకంటే ఒక రైతు దగ్గర ఉంటే అది ప్రకృతులు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆవు అనే పవిత్రమైన ప్రాణి ప్రకృతులు ఉండాలి. అది భూమి మీద మెయ్యాలి, భూమి మీద నడవాలి. దాని మలమూత్రాలు భూమికి వేయాలి. అప్పుడు భూమి సారవంతం అవుతుంది. భూమికి ఆహారం దాని మలమూత్రాలే. కానీ ఈరోజు ఇవన్నీ గోశాలలు ఉంటాయి. గోశాలలు ఎట్లున్నాయంటే కొన్ని గోశాలలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి గోశాలలు అపార్ట్మెంట్లు ఉంటాయి. అపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే ఎంత అన్యాయం అంటే జైలు ఉన్నట్టే. ఎందుకంటే ప్రకృతిలో లేదు, సరైన ఆహారం లేదు. ఇప్పుడు ఈ కొన్ని పెద్ద పెద్ద గోశాలకు మూసినది కొంటి మురికి గడ్డి, అది మనం ముక్కు దగ్గర రానివ్వు, అలాంటిది ఆకలికి అలమటిస్తూ తింటుంది. ఎంత పాపం అంటే అంత పాపం. ఆవు పల్లెలలో ఉండాలి, మంచి గడ్డి. ఇప్పుడు మనం ఒక మక్క చేను వేసినాం, మనం కంకి తింటాం, కర్ర ఏం తినాలి? అదే తింటుంది. కంకి తింటుంది, కర్ర తింటుంది. కానీ ఆ కర్ర అయితే మనం తినం కదా, ఆ కర్రలు అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వరి కూడా గడ్డి ఎండింది. అప్పుడు పశువులు తినేది, ఇప్పుడు పశువులు తింటలేవు, కాలు పెడుతుంది.